హాయ్ అండి అందరికీ. ఇవాళ పొద్దున్నే మిషన్ అయితే కుడదామని ఎక్కితే నిన్నంతా ఎక్కలేదు కదా, ఇవాళ ఎక్కుదామని చెప్పి ఎక్కితే అసలు ఈ పెడల్ అనేది పనిచేయడం లేదండి. ఏంటిది ఒకసారి తీసి చూడాలి. మొన్న ఒకసారి ఇలా పనిచేయకపోతేనే నేను రిపేర్కి అయితే ఇచ్చి పంపించా, కానీ మళ్ళీ అదే వచ్చింది. అసలు అందుకోవడం లేదండి కరెంట్ మిషన్కి. చూడండి, మొన్న ఒక 200 అయితే అయింది ఇది పనిచేయలేదని తీసుకెళ్ళి చూపించడానికి. ఇప్పుడేమో మళ్ళా పని చేయడం లేదు. మాది బయట రోడ్ ఉంది, బాగా వెహికల్స్ అవి బాగా తిరుగుతుంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక ఫీజు అయితే లేదు, ఫీజు పోయింది. ఈ 3 ఫీజులు అయితే ఉన్నాయి, కానీ ఈ ఫీజు అయితే పోయింది. దీనివల్ల అయితే అందుకోవడం లేదనమాట. మనం ఇలా తొక్కుతాం కదా, తొక్కినప్పుడు ఈ ఫీజుకి కరెంట్ అయితే అందుకోవడం లేదు. మొన్న ఇచ్చి పంపించానండి, ఈ ఫీజులు పోయినాయని చెప్పే, కానీ మళ్ళీ వేయలేదు. ఇది కొంచెం దూరంగా ఉంది కదా, ఫీజు అయితే కాలిపోయింది. చూసారు కదా, ఈ ఫీజు అయితే కాలిపోయింది కదా మొత్తం అంతా. ఇదైతే సరిగ్గా ఇది చూడండి, ఇలా ఊగుతుంది అనమాట, బయటకు వచ్చేస్తుంది ఇది. చూడండి, ఇది ఫీజు అందుకోవడం లేదు వీటికి. దీన్ని కొంచెం స్క్రూ అయితే లూజ్ చేసేసి నేను దగ్గర చేయొచ్చా. దీన్ని ఇప్పుడు నేను కొంచెం దగ్గర చేశా. ఇప్పుడు ఫీజులు బాగా తగులుతున్నాయి అన్నమాట దీనికి. ఇలా అన్నప్పుడు మనకి వెంటనే తెలిసిపోతుంది. దీనికోసం అని చెప్పి నేను మొన్న 2 రోజుల కిందటైతే ఇచ్చి పంపించాను, దీన్ని రిపేర్ చేయించుకురామని చెప్పి. మళ్ళీ అదే చేశాడా అన్న. ఈసారి పోయినప్పుడు అడుగుతా, ఎందుకంటే తెలిసిన అన్ననే కాబట్టి అడుగుతాను. డైలీ ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఆయన దగ్గరికే తీసుకెళ్తాను కాబట్టి అన్నని ఈసారి వెళ్ళినప్పుడు అడుగుతాను ఖచ్చితంగా. ఎందుకంటే మొన్నసారి వెళ్ళినప్పుడు నేను వెళ్ళింటే ఖచ్చితంగా అడిగి చేపించుకునేది పలానని. కానీ మా ఆయన చేతికైతే ఇచ్చి పంపించా, నేను వెళ్ళడానికి టైం దొరక్క. ఒకరి దగ్గర అయితే మనం ఖచ్చితంగా అడిగి చేపించుకోవచ్చు నెక్స్ట్ టైం కూడా. రోజు ఒకరి దగ్గర అయితే మనం ఎవరిని అడగలేము అనమాట, వాళ్ళు మనకి సమాధానం కూడా సరిగ్గా చెప్పరు, వేసాం పొమ్మ అంటారు. కాబట్టి ఒక్కరి దగ్గరే చేపించుకోండి. ఒకవేళ ఏమైనా మిషన్ రిపేర్స్ అవి ఉంటే డైలీ ఒక్కరి దగ్గర అయితే. చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే నేనే చేసుకుంటానండి, ఇచ్చి పంపిన అక్కడికి. మిషన్ షాప్కి అయితే ఇచ్చి పంపాను. ఏమైనా సర్వీసింగ్ అలా అలాంటి వాటికైతే ఇచ్చి పంపిస్తాను తప్ప నుంచి మిగతా చాలా వరకు అయితే నేనే రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి పెట్టి చూడాలి పని వేస్తుందా లేదా అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఇందాకలైతే మొసలు అసలు అంటుకోదు అనమాట, మొత్తం కిందికి నొక్కి పెట్టినా కానీ అసలు ఇది పని చేయలేదు.
ఇప్పుడు కొంచెం జరిపి పెట్టంగానే అలా నెట్టంగానే బాగా పనిచేస్తుంది. మీరు ఒక్కొక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ అక్కడ తీసుకెళ్ళకుండా ఇంట్లోనే మనము రిపేర్ చేసుకోవచ్చు.